నమస్కారం. మూత్రంతో అనేక జబ్బులు నయమవుతున్నాయి. చికిత్స దీని యొక్క రహస్యాలు ఏంటి? ఎందుకంటే ఒకటే మూత్రము అనేకమైనటువంటి జబ్బులు ఎలా నయమవుతాయి? ఇందులో ఉన్నటువంటి రహస్యం ఏమిటి? ఆ విషయాల గురించి తెలుసుకుందాం. చూడండి, మూత్రం యొక్క రహస్య విద్య, మూత్రం యొక్క శక్తి లేదా హీలింగ్ పవర్స్ గురించి చెప్పబడింది. ఇంకా ప్రపంచంలో ఎక్కడే కానీ ఇటువంటి గ్రంథము లేదు. కాబట్టి ఏ విధంగా ఈ మూత్రము ఆరోగ్యాన్ని కలగజేస్తుంది, లేకపోతే అనేటువంటి భయంకరమైనటువంటి రోగాలను నయం చేస్తుంది. ఇందులో రహస్యం ఏంటి, చికిత్స రహస్యాలు ఏంటో తెలుసుకుందాం. సర్వవ్యాధి వినాశయే అని మనకు ధామతంత్రంలో శ్లోకం. సర్వవ్యాధులు నివారణ అయిపోతాయి. ఎట్లా అవుతాయి? దేహదోష వినాశయే, దేహానికి ఉండే దోషాలన్నీ వెళ్ళిపోతాయి. శరీరం శుభ్రం అవుతుంది, శుద్ధి అవుతుంది. ఎట్లా అవుతుంది? దీని రహస్యం ఏమిటి అన్న విషయాల గురించి మనం తెలుసుకుందాం. దీని మొదటి మూల సూత్రం ఏమంటే, శివాంబుప అనే అమృతే. శివాంబు అమృతము. అమృతం యొక్క లక్షణాలు ఏంటి? ఆరోగ్యంగా ఉంచడమే, శరీరానికి నశింపు లేకుండా చేయడం, అనారోగ్యాలు రాకుండా చూడడమే, టు ట్రీట్ ఆల్ డిసీజెస్ అండ్ టు ట్రీట్ ఆల్ పర్సన్స్ అట్ ఆల్ టైమ్స్. అది సూత్రం అన్నమాట అమృతం యొక్క. అన్ని రోగాలను, సమస్త జీవరాశుల యొక్క రోగాలను అన్ని సమయాలలో భౌతికమైన, మానసికమైన, తర్వాత స్పిరిచువాలిటీ సంబంధించిన సమస్యలను కూడా పరిష్కారం చేస్తుంది. శతమానం భవతి శతాయుష్మాన్ భవ అని మనకు శ్లోకం చెప్తూ ఉంటాం. ఈ శ్లోకాన్ని తిరిగి మనము భగవంతుని అప్పచెప్తూ ఉంటాం. ఈ శ్లోకం యొక్క భావము, ధ్యేయాలను మనం సాధించాలంటే దాని మార్గదర్శి ఏది అంటే మనకు ధామతంత్రమే, శివాంబే. రెండు దేవుడు బోధించేటువంటి సూత్రాలే. శతమానం 100 ఏళ్ళు జీవించాలి. కాబట్టి ఈ ధామతంత్రంతో 100 సంవత్సరాలు సంపూర్ణ ఆరోగ్యంతో జీవించవచ్చు అని భావం. కాబట్టి ఆడేమో శ్లోకం ఉంది శతమానం. దాని మార్గం ఏది? దాని క్రియా విధానం ఏంటి? క్రియాత్మక సాధన ఏంటి అంటే ధామతంత్రమే, శివాంబుపానమే. ధామతంత్రే శివాంబు కల్పవిధి, సర్వవ్యాధిని వినాశయే, దేహదోష వినాశయే, సర్వరోగ నివారిణి, ఆరోగ్యప్రదాయని. సర్వరోగ నివారిణి, ఆరోగ్యప్రదాయని. ఆరోగ్యాన్ని కలగజేస్తుంది అన్నమాట ఎప్పుడు మూత్రం. తర్వాత రోగాలను నివారిస్తుంది. ఒకటి చికిత్స చేయడం, రెండోది నివారణ చేయడం. మూత్ర విద్యంలో ప్రత్యేకత ఏంటంటే నివారణ, ప్రివెన్షన్ బాగా పనిచేస్తుంది. ఏ జబ్బులు లేకుండా కూడా మనము మూత్రాన్ని సేవించవచ్చు. ఏ జబ్బు శరీరంలో ఉండనక్కర్లేదు. జబ్బుల కొరకు మూత్రాన్ని సేవించి మనం జబ్బును చికిత్స చేసుకోవాల్సిన అవసరం లేదు. ఏ జబ్బు లేకపోయినా, ఆరోగ్యంగా ఉన్నా, యంగ్గా ఉన్న చిన్న పిల్లవాడి నుంచి అయినా సరే మూత్రాన్ని జీవితం కూడా తాగొచ్చు. కాబట్టి 100 సంవత్సరాలు సంపూర్ణ ఆరోగ్యం వస్తుంది. దాని ప్రివెన్షన్ కెపాసిటీ, ప్రివెన్షన్ సామర్థ్యము మూత్రానికి. ఏ ఒక్క వైద్య విధానంలో మనకు ప్రివెన్షన్ అన్నటువంటి విధానం లేదు. అలోపతిలో మందులు ఎట్లా పనిచేస్తాయి? సప్రెషన్ ఆఫ్ సిమ్టమ్స్. రోగానికి సంబంధించి, జబ్బుకి సంబంధించిన గుణాలు, లక్షణాలు ఏమున్నాయో వాటిని సప్రెస్ చేస్తుంది. దట్ ఈస్ సప్రెసివ్ మెడిసిన్ అంట, లేకపోతే ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ అంట. అది కెమికల్స్ యొక్క లక్షణం. అది వెస్టర్న్ మెడిసిన్ యొక్క లక్షణం అన్నమాట. సప్రెసింగ్ ది సిమ్టమ్స్ ఆఫ్ డిసీజ్ ఇది మెయిన్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అలోపతి. కాబట్టి హోమియోపతి మిగతా పద్ధతులు కూడా కొన్ని ప్రివెన్షన్కి ఉన్నాయి, కొన్ని ట్రీట్మెంట్ ఉన్నాయి. కాబట్టి ఆ ప్రివెన్షన్ అనేది ప్రధానమైనటువంటి లక్షణము ఈ మూత్రం. సర్వవ్యాధిని వినాశయే, దేహ దోషాలు కూడా శరీరం నుంచి వెళ్ళిపోతాయి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే మూత్రంలో ఉన్నటువంటి లక్షణం, ఎందుకంటే దాంట్లో దైవ గుణాలు, దైవ లక్షణాలు, దివ్య గుణాలు ఉన్నాయి. ఎందుకంటే అది శివాంబు,
అంబు అంటే జలం చెప్పాను. ఈ జలం శివాంబు అయిపోతుంది, శివజలం అవుతుంది. మనం తాగేటప్పుడు నీరే, అందరూ తాగేదే. కానీ అది లోపలికి పోయి మళ్ళీ బయటకు వచ్చేటప్పుడు మూత్రం విసర్జన ఏదైతే ఉందో ఆ మూత్ర విసర్జన అది కూడా జలమే, కానీ అది శివాంబు అంటే శివజలం అనమాట. మనం తాగేటప్పుడు ఉత్తి జలమే, మూత్రము శివజలం అనమాట. దాంట్లో దివ్యశక్తులు, దైవశక్తులు ఉన్నాయి, డివైన్ పవర్స్, డివైన్ యూరిన్ అని అమృతంతో సమానం. కాబట్టి మనకు ఆ యొక్క చికిత్స గుణాల లక్షణాలు మూత్రంలో ఉంటాయి. వ్యాధి యొక్క మూలాలు, మూల వ్యాధులు, జన్మ వ్యాధులు, ఆది వ్యాధులు అంట. ఈ వ్యాధులని శరీరం నుంచి వెళ్ళిపోతే మనం ప్రివెన్షన్ గా ఉంటాం అన్నమాట. అంటే రోగ నిరోధక శక్తి మనకు పెరుగుతుంది. ఎప్పుడైతే మనకు జన్మ రోగాలు, ఆది వ్యాధులు ఉండినట్లయితే, మూల వ్యాధులు ఉండినట్లయితే మనకు అనేక ఇతర జబ్బులు వస్తూ ఉంటాయి అప్పుడు. కాబట్టి మూత్రం యొక్క ప్రత్యేకత ఏంటి? ఆది వ్యాధులు ఏవి, మూల వ్యాధులు ఏవి, జన్మ వ్యాధులు ఏవి, వీటినన్నింటినీ మూత్రము గ్రహిస్తారు. ఆ శక్తి దానికి ఆ వ్యాధుల యొక్క మూలాలను తొలగిస్తుంది. అది ఫస్ట్ బేసిక్ ప్రిన్సిపల్ ఇన్ మూత్ర వైద్యం. ఆది వ్యాధి జన్మతో వచ్చినటువంటి రోగాలు, రోగ లక్షణాలు, రోగ మూలాలు, రోగ బీజాలు, వాటి ముందు ప్రివెంట్ చేస్తుంది, దాని ముందు చికిత్స చేస్తుంది. అవి వెళ్ళిపోతే తర్వాత వచ్చేటువంటి జబ్బులు అంత పెద్దగా ఉంటాయి. కానీ ఆ మూలం అట్లే ఉంటే ఆటోమేటిక్గా ఇతర జబ్బులన్నీ వస్తూ ఉంటాయి. అంతేకాకుండా మూత్రం దేనిపైన పనిచేస్తుందంటే జబ్బుకున్న గుణాలు, లక్షణాల పైన, సిమ్టమ్స్ పైన పనిచేయి. సప్రెషన్ ఆఫ్ సిమ్టమ్స్. సిమ్టమ్స్ మనం జబ్బు వచ్చింది డాక్టర్కి పోతాం, మన గుణాలు లక్షణాలు చెప్తాం. చలి ఉంది, జ్వరం ఉంది, దగ్గు వచ్చింది, వీక్నెస్ గా ఉంది, ఇట్లా గుణాలు చెప్తాం, లక్షణాలు. ఆ గుణాలు లక్షణాలు మనం సిమ్టమ్స్. ఆ సిమ్టమ్స్ సప్రెస్ చేయడం, అనగదొక్కడమే సిమ్టమ్స్ సప్రెషన్ అంటాం. మూత్రం అలా పనిచేయి. రోగానికి గల మూల కారణాల పైన మూత్రం పనిచేస్తుంది. డిఫెక్ట్ ఏంటి, దోషం ఏంటి శరీరం, దాన్ని కనుక్కొని దానిపైన పనిచేస్తుంది. కాబట్టి మనకు దోషం ఉంటే దోషాన్ని లేకుండా దోషాన్ని మనం దాని మూల కారణాలు, దాని బీజాన్ని తొలగిస్తుంది. అదే మూత్ర వైద్యంలోని సెకండ్ ఇంపార్టెంట్ లక్షణములు అయితే ప్రభావం అని చెప్పవచ్చు. తర్వాత పరమశివుడు ఏం చెప్తాడంటే నామర్థంలో, ఎవరి శరీరానికి ఏ ఔషధం కావాలో దాన్ని నేను నిక్షిప్తపరిచాను అని చెప్తాను. కాబట్టి ఎవరి శరీరానికి ఏ మందు, ఏ వైద్యము కావాలో దాని ప్రకారమే మూత్రం తయారవుతుంది. ఎవరెవరి శరీర గుణాలు, లక్షణాలను బట్టి వారి శరీరంలో మూత్రం తయారవుతుంది. చూడండి ఎంత గొప్ప విద్యను. ఎందుకంటే రెండు శరీరాలు ఎప్పటికీ ఒకటే కావు, రెండు శరీరాలు వేరే, రెండు శరీరాలు ఎప్పటికీ ఒకటే కావు. కాబట్టి రెండు శరీరాలు చూస్తే ఫిజికల్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్, కెమికల్ క్యారెక్టర్స్, సైకలాజికల్ మూడ్స్, మానసికమైనటువంటివి, తర్వాత స్పిరిచువల్ యాటిట్యూడ్స్ ఆఫ్ ది పీపుల్, ఇద్దరివి వేరువేరుగా ఉంటాయి, ఇది సమానంగా ఉంటుంది. కాబట్టి ఆ రెండు శరీరాలకు వచ్చే జబ్బులకు కావలసినటువంటి ఔషధం కూడా వేరువేరుగా ఉండాలి. కాబట్టి మూత్రంలో తయారైనటువంటి ఔషధము ఆయా శరీరాలకు తగినట్లు తయారవుతుంది. అందుకని మనకు జబ్బులు బాగా క్యూర్ అవుతాయి. ఇది థర్డ్ ముఖ్యమైనటువంటి లక్షణము మూత్రవైద్యం. అందుకే మూత్రం ఎందుకు, దీని ఉండే రహస్యాలు ఏంటి, ఎలా చికిత్స చేస్తాము అంటే ఎవరికి కావాల్సిన ఔషధం వాళ్ళకి తయారు. మీరు ఎక్కడికి వెళ్ళండి, ఏదే ఊరికైనా వెళ్ళండి, మనకు కావాల్సిన ఔషధం మన దగ్గరే ఉంటుంది. డాక్టర్ ఎక్కర్లేదు, లేకపోతే మెడికల్ షాప్ అక్కడ, నీ శరీరంలోనే ఔషధం నిక్షిప్తమైంది. పరమశివుని యొక్క లక్ష్యం కూడా అదే, పరమశివుని యొక్క ధ్యేయం కూడా అదే. మానవ శరీరాలు వైద్యపరంగా సెల్ఫ్ సఫిషియెంట్, అంటే స్వయం సమృద్ధిగా ఉండాలి. ప్రతి ఒక్కరు స్వయం సమృద్ధిగా ఉండాలి అని చెప్తే శరీరాన్ని రూపొందిస్తే సరిపోదు. ఈ శరీరం జబ్బులు వస్తాయని కూడా పరమశివునికి తెలుసు. మరి దానికి నివారణ ఏంటి, చికిత్స ఏదంటే దానికి కావాల్సిన మందులు కూడాను, ఔషధాన్ని కూడాను పరమశివుడే తయారు చేసి శరీరంలో నిక్షిప్తపరిచాడు. ఎవరి మందు వారికి.
ఎవరి శరీరానికి కావాల్సిన మందు వారికి శరీరంలో తయారు చేసినట్లుగా ఒక ఏర్పాటు చేశాడు పరమశివుడు. అదే మూత్రం యొక్క రహస్య విద్య. కానీ నా శరీరం తయారైన మందు వేరు, నీ శరీరం తయారైనటువంటి మందు వేరు. కాబట్టి ఇప్పుడు మనకు యూరియా, యూరిక్ యాసిడ్, అమోనియా, సోడా, సాల్ట్, క్రియాటిన్, ఎన్ని కెమికల్ ఎన్నో ఉన్నాయి, కొన్ని వందల కెమికల్స్ ఉన్నాయి. అవన్నీ నీకు ఉంటాయి, నాకు ఉంటాయి, అందరికీ ఉంటాయి. కానీ వాటి యొక్క ప్రపోర్షన్, వాటి యొక్క శాతం ఎంత ఉంది? నాలో ఉండే క్వాంటిటీ లేదు, దాని లక్షణాలు గుణాలు, ఇద్దరిలో ఉండే లక్షణాలు గుణాలు వేరు. అదే చికిత్స యొక్క రహస్యము, పరమశివుడిని నిక్షిప్తపరిచినటువంటి వైద్య రహస్యం. తర్వాత అందుకే మనం ఏమంటామంటే మూత్రాన్ని పర్సనలైజ్డ్ మెడిసిన్ అంటాం. అంటే వ్యక్తిగతమైనటువంటి మందు, ఏ వ్యక్తికి కావాల్సిన మందు ఆ వ్యక్తికి. దీన్ని కస్టమైజ్డ్ మెడిసిన్ అండి. ఏ కస్టమర్కి ఏ మందు కావాలంటే ఆ మందే, ఒకటే మందు, మనం ఒకటే. దాంట్లో కెమికల్ కాంపోజిషన్స్ వేరు, తర్వాత పనిచేసే గుణాలు వేరు. ఎందుకంటే మన ఆధ్యాత్మికటువంటి యాటిట్యూడ్, స్పిరిచువల్ యాటిట్యూడ్ కూడా మన ఆరోగ్యం పైన పనిచేస్తూ ఉంటాయి. మన ఆలోచన, ఆధ్యాత్మిక జీవన విధానము, యోగ, ధ్యానము, నమ్మకాలు, రంధస్థము చూసా. కాబట్టి ఆధ్యాత్మిక జీవితం కూడా మన ఆరోగ్యం పైన పనిచేస్తాం. కాబట్టి ఈ లక్షణాల గుణాలు అందరికీ సమానంగా ఉండవు. కొంతమంది దేవుని నమ్ముతారు, కొంతమంది దేవుని నమ్మరు. నిత్య పూజలో ఉంటారు, కొంతమంది ధ్యానం చేస్తూ ఉంటారు, మరి కొంతమంది వీటిని నమ్మరు, ఆ కార్యక్రమాలు చేయరు. కాబట్టి వారికి తగినట్టుగానే శరీరం ఉంటుంది, వారికి తగినట్టుగానే శరీరంలో మూత్రం తయారవుతుంది. కాబట్టి మూత్రం కేవలం ఒక భౌతిక పదార్థంగానే చూడకండి. శరీరం రెండు పదార్థాలు ఉంటాయి, ఒకటి భౌతిక పదార్థం మెటీరియల్స్, రెండు స్పిరిట్ ఉంటుంది. స్పిరిట్ అంటే ఆత్మశక్తి. కాబట్టి ఆత్మశక్తి, భౌతిక పదార్థాలు రెండు కలిసి పనిచేస్తాయి. మనం ఉంటే భౌతిక పదార్థం మనం చూడకూడదు అనమాట మూత్రాన్ని. దానికి దివ్యశక్తి, దైవశక్తి మిక్స్ అవుతుంది. కాబట్టి మూత్ర వైద్యము అంటే ఏమిటంటే అంబును శివాంబుగా కన్వర్ట్ చేయడం. ఇది ప్రాసెస్ ఆఫ్ కన్వర్షన్ ఆఫ్ అంబు ఇంటూ శివాంబు. ఎలెక్సిరైజేషన్ ఆఫ్, ఎలెక్సిరైజేషన్ అంటే అమృతత్వంగా తయారు చేయాలన్నమాట. మనం తీసుకున్న జలాన్ని, ఆ అమృతమే శివాంబ. కాబట్టి నువ్వే డాక్టర్, నువ్వే పేషెంట్, నువ్వే డ్రగ్. యువర్ పర్సనల్ డాక్టర్. మూత్రం పర్సనల్ డాక్టర్ అన్నమాట. ఎవరితో అవసరం లేదు, అన్ని మూత్రం మీద చూసుకుంటుంది. శరీరం కారణం మాత్రంగా గమనిస్తూ ఆ యొక్క వైద్యం పట్ల, ఆ శివుని పట్ల, కర్మ సిద్ధాంతం పట్ల మన నమ్మకం, విశ్వాసం ఉంటే చాలు. అన్ని తన క్రియలను తనే చేసుకుంటుంది. శరీరము, శరీర భాగాలు తమ తమ కర్తవ్యములు చేసుకోవడమే కాదు, శరీరానికి బాధ్యత కూడా ఉంటుంది. శరీరానికి వచ్చేటువంటి అనారోగ్యాలు కూడా చికిత్స చేసుకోవడం కూడా శరీరానికే బాధ్యత. కాబట్టి మెకానిజం ఉంది బాడీకి. వాట్ ఇస్ మెకానిజం? ఫంక్షన్స్ ప్లస్ రెగ్యులేటరీ మెకానిజం. బ్యాలెన్సింగ్ ఫంక్షన్ ఉంది శరీరంలో. శరీరం ఆరోగ్యంగా ఉండాలా, అనారోగ్యంగా కూడా ఉంటాయి. ఈ రెండు మధ్యన బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తుంది శరీరం. ఇంటెలిజెంట్ మెకానిజం అన్నమాట బాడీ. ఇది మొత్తం భౌతికమైనటువంటి జడ శరీరం కాదు. దీంట్లో చైతన్యం ఉంది, దీంట్లో ఆత్మశక్తి ఉంది. ఆ ఆత్మశక్తి మిలితం చేస్తుంది ఇంద్రియంలో, యోగ సాధన వల్ల, మెడిటేషన్ వల్ల, లేకపోతే స్పిరిచువల్ లైఫ్ వల్ల. ఆధ్యాత్మిక శక్తి భౌతిక పదార్థంతో మిళితం చేయాలి. చేత అప్పుడే మనకు బాడీ, మైండ్, స్పిరిట్ అంటాం. ఇది బాడీ, ఇందులో మైండ్ ఉంది, ఇందులో స్పిరిట్ ఉంది. బాడీ అంటే భౌతికానికి సంబంధించి, మైండ్ ఉంది, స్పిరిట్ ఆత్మశక్తి ఉంది. ఈ ఆత్మశక్తి అన్నింటినీ బ్యాలెన్సింగ్ చేస్తుంది, ఇంటిగ్రేట్ చేస్తుంది. కాబట్టి మూత్రం భౌతికమే కదా, రసాయనాలే కదా, అది ఏం చికిత్స చేస్తుంది అనేటువంటి ప్రశ్న వస్తుంది. కాదు, ఆత్మశక్తి, దివ్యశక్తి లేనిది శరీరంలో ఏ భాగము పనిచేయదు. అన్ని భౌతికాలే, శరీరం అన్ని భౌతిక భాగాలే, అన్ని జడాలే. అది వీటిని పని చేయించే శక్తి ఇది. ఆ శక్తి మూత్రంలో మిశ్రమం కలుస్తుంది. కాబట్టి మీరే డాక్టరు, మీరే డ్రగ్, మీరే పేషెంట్, యువర్ పర్సనల్ డాక్టర్. మన శరీరంలో ఏదైనటువంటి క్రమరహిత స్థితి ఉన్నట్లయితే, క్రమంగా లేకపోతే, క్రమరహిత స్థితిలో ఉండినప్పుడు ఆ శరీర భాగాలను క్రమస్థితిలో
క్రమసహితమైనటువంటి స్థితిలో ఉంచుతుంది మూత్రం. అది దాని యొక్క బాధ్యత అన్నమాట. బ్యాలెన్సింగ్ థింగ్స్, శరీరంలో అన్నింటినీ బ్యాలెన్సింగ్ చేయాలి. తమ కర్తవ్యాలు నిర్వహిస్తూ బ్యాలెన్సింగ్ చేయాలి. ఏది ఆ బ్యాలెన్సింగ్ మెకానిజం? ఆ బ్యాలెన్సింగ్ మెకానిజమే ఈ యొక్క మూత్రం. ఇది మెటబాలిజం వేస్ట్ నుంచి వస్తుంది, సాలిడ్ వేస్ట్ నుంచి ఫిల్టర్ అయి వచ్చేటువంటి అగాధంలో దాగి ఉన్నటువంటి మందులు, విష పదార్థాలు, వాయువులు, ఇంకా ఏదైనా పదార్థాలు ఉంటే వాటి నుండి శరీరం నుంచి రాకెట్ మాదిరి బయటకు నెట్టేస్తుంది అనమాట ఈ యొక్క యూరిన్. మూత్రానికి ఆ శక్తి, ఆ కర్తవ్యాలను పరమశివుడు అప్పగించున్నాడు. కాబట్టి మూత్రం పనిచేస్తుంది. ఎక్కడెక్కడ అగాధం లోపల దాగి ఉన్నాయి అణువులలో, టిష్యూలలో, ఆర్గాన్స్ లో, డిఎన్లో ఎక్కడెక్కడ దోషాలు, లోపాలు, విషవాయులు, విష పదార్థాలు, గ్యాసుల్లో ఆయన రాకెట్ మాది శరీరం నుంచి బయటకు వెళ్ళిపోతుంది. ఆ మూత్రం చేసే కర్తవ్యం అనే. కాబట్టి క్యూరింగ్, ట్రీట్మెంట్, డయాగ్నోసిస్, ప్రివెన్షన్, ఇమ్యూనిటీ డెవలప్మెంట్ అన్ని పెద్ద బాధ్యతలు మూత్రాన్ని. కాబట్టి ఆ మూత్రం శరీరంలో క్యూరింగ్ చేస్తుంటుంది మనకు తెలియకుండానే, ఆటోమేటిక్గా ట్రీట్మెంట్ చేస్తుంటుంది, అదే డయాగ్నోసిస్ చేస్తుంటుంది. ఏం లోపాలు ఉన్నాయి, ఏం తప్పులు ఉన్నాయి శరీరం తర్వాత ఆర్గాన్స్లో, అవయవాల్లో. తర్వాత ప్రివెన్షన్ ఎలా చేయాలి, అండ్ డయాగ్నోసిస్ ఎలా చేయాలి, ఇమ్యూనిటీ సిస్టమ్ని ఎలా డెవలప్ చేయాలి శరీరంలో, రోగాలు రాకుండా భవిష్యత్తులో. ఇవన్నీ కూడా మూత్రం యొక్క బాధ్యత. శరీరం అనేక అవయవాలు ఉన్నాయి. ఈ అవయవాలన్నింటికి పరమాత్ముడు బాధ్యతలను, డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ పెట్టాడు. నువ్వు ఈ కర్తవ్యాలు చేయాలి, ఇదో ఈ శక్తులు నేర్పుతాయి, ఈ శక్తులతో ఈ కార్యక్రమం చేయి. హార్ట్ ఉన్నాయి, హార్ట్ యొక్క కర్తవ్యాలు ఏంటి, ఇవన్నీ చేయాలి, ఇదో శక్తి. ఈ శక్తితో హార్ట్ చేయవలసిన పని హార్ట్ చేస్తుంది, కిడ్నీ చేయవలసిన పని కిడ్నీ చేస్తుంది, లివర్ చేయవలసిన పని లివర్ చేస్తుంది, మూత్రం చేయవలసిన పని మూత్రం చేస్తుంది. ఆ మూత్రాన్ని కూడా శక్తి, ఆ శక్తితో ఆ కర్తవ్యాలను చేస్తుంది. ఒక డాక్టర్, మెడికల్ డాక్టర్ మూత్రం, డివైన్ డాక్టర్, డివైన్ మెడిసిన్. కాబట్టి దాని కర్తవ్యాలు ఏంటంటే ప్రాక్టీస్. మెడికల్ డాక్టర్ ప్రాక్టీస్ చేస్తుంటాడు, మూత్రమే ప్రాక్టీస్ చేస్తుంది. ప్రాక్టీస్, ప్రాసెస్, టెక్నిక్, డయాగ్నోసిస్, ఇంటర్వెన్షన్, ఆపరేషన్, డయాగ్నోసిస్ అన్ని మూత్రమే చేసుకుంటూ తన శక్తికి మించి ఏదైనా వచ్చేటువంటి జబ్బులను మూర్తి కూడా ఏం చేయలేదు. అప్పుడు మనము వేరే వైద్య చికిత్సకు వెళ్తూ ఉంటాం. అదే మూత్రాన్ని మనం కన్జర్వ్ చేసి శరీరంలో పెట్టుకుంటే అన్నిటినీ చికిత్స చేస్తూ ఉంటున్నాం. కాబట్టి మూత్రం యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం ఏమంటే ప్రివెన్షన్. ఆ ప్రివెన్షన్ మనకు తెలియదు. అందుకే మన ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటాం. అంటే జబ్బు వచ్చిన తర్వాత మన మందులు తినడానికంటే ముందుగానే నివారణ చేసుకోవడం మంచిది. an ounce of prevention is better than a pound of cure అని ఇంగ్లీష్లో సాగుతుంది మెడికల్ సైన్స్ లో. అంటే పైసలతో పోయేదానికి 100 రూపాయల ఖర్చు పెట్టదు దేనికి. ఔన్స్, పౌండ్స్ అంటే ఒక కరెన్సీ అనమాట, విదేశీ కరెన్సీ. ఒక ఔన్స్ అంటే ఒక పైసలతో పోవడానికి ఒక పౌండ్ 100 రూపాయలు ఎందుకు ఖర్చు పెట్టేది. కాబట్టి చేతు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టుగా అని అంటున్నాం. ఆ మాదిరిగానే రోగం రాకముందుగానే మనం చికిత్స చేసుకోవాలి మూత్రంతో. దాన్ని మనం రోగ నిరోధక శక్తి అంట. ఆ నిరోధక శక్తి ప్రివెన్షన్ వల్ల వస్తుంది. ముందు నిరోధించాలన్నమాట, జబ్బులు రాకుండా. వచ్చిన తర్వాత మందులు తీసుకుని గొప్పది కాదు. అలా మందులు తీసుకున్న శరీరం పైన మళ్ళీ ప్రతికూల ప్రభావమే ఉంది. అది కూడా తీసుకోకూడదు, ఎప్పుడు ఆరోగ్యంగానే ఉంది. కాబట్టి అలా శరీరాన్ని శుద్ధి పెట్టాలి. ప్రధానమైనటువంటి డ్యూటీ ఆరోగ్యంగా ఉండాలంటే శరీరం అంటే డీటాక్సిఫికేషన్. అంటే విష పదార్థాలు, వాయువులు, గ్యాసులు శరీరంలో ఎప్పుడు శరీరం నుంచి బయటికి వెళ్ళిపోతుంటారు. ఈ బాధ్యత చేసేది ఎవరు? దీన్ని మనం డీటాక్సిఫికేషన్ అంటాం. టాక్సిన్స్ అంటే విష పదార్థాలు, వాయువులు శరీరం నుంచి బయటికి. ఆ పని ఎవరు చేసేది? శరీరం ఆర్గాన్ చేస్తుంటాయి, ఇంటెస్టైన్ చేస్తాయి. అనేక అంగాలలో, అనేక దశలలో, అనేక ప్రాసెస్లో ఈ గ్యాస్ అనేది బయటికి వెళ్ళిపోతుంది. ఆ డీటాక్సిఫికేషన్ డ్యూటీ, బాధ్యత ఈ మూత్రం నిర్వహిస్తుంది. కాబట్టి ప్రివెన్షన్ ఒకటి, శుభ్రత, శుద్ధి చేయడం ఒకటి శరీరాన్ని. మూడవది ఇమ్యూనిటీ సిస్టమ్, రోగ నిరోధక శక్తి.
ఆ రోగ నిరోధక శక్తి లేకపోతే మనం చిన్న చిన్న జబ్బులకు సులభంగా గురి అయిపోతాం. జబ్బు, జలుబు, ఇన్ఫెక్షన్, ఇచ్చింగ్స్, వైరస్ రావడము, ఇవన్నీ ఎందుకు వస్తాయంటే మనలో ఇమ్యూనిటీ సిస్టమ్ లేక, బలం, పటుత్వం, దృఢత్వం, వైటాలిటీ చూసారా, శరీరంలో లేని కారణంగానే మనకి వైరస్లు, ఈ ఇన్ఫెక్షన్లు వస్తాయి. అందుకే మనకు కరోనా వైరస్ వచ్చినప్పుడు ఇమ్యూనిటీ కొరకు మందులు, పండ్లు, కూరగాయలన్నీ కొత్తగా తింటూ ఉండేవాళ్ళం. ఎందుకంటే ఆ ఇమ్యూనిటీ లేదు కాదు. కాబట్టి మనకు ఏ జబ్బు లేకపోయినా మూత్రం తాగుతూ ఉంటే మనకి ఇమ్యూనిటీ డెవలప్ అవుతూ ఉంటుంది, రోగ నిరోధక శక్తి పెరుగుతూ ఉంటుంది. ఆ రోగ నిరోధక శక్తి మన భవిష్యత్తులో ఎప్పుడో మనకు ఉపయోగపడుతుంది. మనకు తెలియదు, అది డిఫెన్స్ మెకానిజం. బాడీ ఫైట్ చేస్తుంటుంది. బయట నుంచి ఇన్ఫెక్షన్ కానీ, బ్యాక్టీరియల్ కానీ, వైరస్ కానీ శరీరంలోకి రాకుండా, ప్రవేశించకుండా యుద్ధం చేస్తూ ఉంటుంది ఈ వ్యవస్థ. ఆ వ్యవస్థను మనం డెవలప్ చేసుకుంటాం. అది మూత్రం ద్వారా అతి సులభం. కాబట్టి ఇమ్యూనిటీ సిస్టమ్ డెవలప్ చేసుకోవాలంటే మనం ఏం తినాలి, ఎంత ఆహారం తినాలి, ఇవన్నీ ఎవరికి లెక్క తెలియవు. సైంటిఫిక్గా ఎవరు ఆహార పదార్థాలు తీసుకోరు, కొలిసి తీసుకోరు. ఇన్ని కాలరీస్ తినాలని తీసుకోరు. మనం ఏదో రొటీన్ గా తింటుంటాం, పోతూ ఉంటాం అంతే. ఇది ఇమ్యూనిటీ డెవలప్ చేస్తుందా లేదా అని మనకు తెలియదు. కాబట్టి వేస్ట్లోనే మనకు ఇమ్యూనిటీ ఉంది. మనం వేస్ట్ అనుకుంటుంటాం, కాదు, దాంట్లో ఇమ్యూనిటీ ఉంటుంది. అటువంటి తొక్క పడేస్తాం, తొక్కలు తినండి, ఇమ్యూనిటీ వస్తుంది. కూరలు, కర్రీలు తినేటప్పుడు మనం టమాటా తొక్కు, కొత్తిమీరలు, కరివేపాకు తీసి పక్కన పడేస్తాం. ఇవి తినండి, అది ఇమ్యూనిటీ పెంచుతుంది. మనకు కావాల్సినటువంటి పోషకాలే కాదు, అంటే జీవించడానికి అవసరమైనటువంటి పోషకాలే కాదు, పోషకాలు కావాలి ప్లస్ ఇమ్యూనిటీ సిస్టమ్. మనమైతే మనం సంపాదనలో కొద్దిగా ఖర్చు పెట్టుకుంటూ ఉంటాం, ఇంకా కొద్దిగా దాచిపెట్టుకుంటాం బ్యాంకులో, డిపాజిట్లలో. ఎందుకు? అవి భవిష్యత్తులో కొన్ని ఉపయోగపడతాయి, ఒక భద్రత మనకి. అట్లాగే శరీరాన్ని కూడా మనం తిన్న ఆహార పదార్థాలతో, పోషకాలతో శరీరం మెయింటైన్ అవుతూ ఉంటుంది. మరి భవిష్యత్తు ఇమ్యూనిటీకి ఏంటి? భవిష్యత్తులో శరీరం బలహీనం అవుతుంది, వయస్సు వస్తుంది, అప్పుడు ఇమ్యూనిటీ ఉండాలి మనకి. కాబట్టి ఆ ఇమ్యూనిటీ కొరకు ఈ మూత్రం మనకు ఉపయోగపడుతుంది. మెడికల్ సైన్స్ లో కూడా దీని గురించి బాగా చెప్పబడింది. కాబట్టి ప్రివెన్షన్ చేస్తుంది, ఆ రోగ నిరోధక శక్తిని పెంచుతుంది, తర్వాత క్యూరింగ్, చికిత్స అంటే జబ్బులు వచ్చిన తర్వాత మూత్రం తీసుకున్నా సరే మనకు చికిత్స. తర్వాత యాంటీబాడీస్, శరీర వ్యతిరేక జీవాణు, కొన్ని సూక్ష్మ జీవాణువులు ఉంటాయి శరీరంలో అనేకమైనటువంటి సూక్ష్మ జీవాణువులు ఉంటాయి. బ్యాక్టీరియాలు, అణువులు, వైరస్. కొన్ని శరీరానికి హానికరంగా ఉంటాయి, కొన్ని శరీరానికి ఉపయోగకరంగా ఉంటాయి, కొన్ని కొత్త పుడుతూ ఉంటాయి. కాబట్టి హానికరంగా ఉండేటువంటి జీవాణువులు, జీవ పదార్థాలు ఏమైనా ఉన్నట్లయితే ఈ మూత్రం వాటిని చంపేస్తుంది. ఎందుకంటే దీంట్లో కొన్ని శక్తులు ఉంటాయి, మూత్రంలో కొన్ని రసాయనాలు ఉంటాయి. ఆ రసాయనాలు ఈ సూక్ష్మ జీవాణువులు చంపేస్తాయి. దాన్ని మనం యాంటీబాడీస్ అంటాం. ఆ యాంటీబాడీస్ ను శరీరంలో రెడీమేడ్ గా డిపాజిట్ చేసి ఉంది. కాబట్టి అందుకే ఎవరికైతే ఇమ్యూన్ సిస్టమ్ బాగా ఉంటుందో వాళ్ళకి వైరస్ అటాక్ కాదు. కరోనా టైంలో మనం అదే చూసాం. వైరస్ ఇమ్యూనిటీ బాగా ఉన్న వాళ్ళకి మనకు అటాక్ కాదు, వైరస్ కూడా. అందుకే ఇమ్యూనిటీ పెంచుకోండి అని అప్పుడు మనం విటమిన్ టాబ్లెట్ కూడా తినేవాళ్ళం కరోనా టైం. ఆ విటమిన్స్ కూడా మనకు యూరిన్లో ఉన్నాయి, ఏ, బి, సి విటమిన్లు యూరిన్లో పుష్కలంగా ఉన్నాయి. మనం బజారు పోయి అప్పుడప్పుడు టాబ్లెట్ తీసుకొని అవసరం ఉన్నప్పుడు తినడం కాదు. జబ్బు రాకముందే, వైరస్ మనకు అటాక్ కాకముందే ఆ ఇమ్యూనిటీని డెవలప్ చేసి డిపాజిట్ చేసుకొని ఉండాలి. బ్యాంకులో మనం డిపాజిట్ పెట్టుకున్నట్లు భవిష్యత్తులో ఉపయోగపడుతుంది అన్నట్టు మన ఇమ్యూనిటీ సిస్టాన్ని తయారు చేసి డిపాజిట్ చేసుకొని శరీరంలో రెడీగా పెట్టుకోవచ్చు. అట్లా రెడీగా ఉన్నప్పుడు ఎప్పుడైనా ఇటువంటి కరోనాలు, వైరస్లు, ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు బాడీ తట్టుకొని నిలబడుతుంది. ఆ రోగాలకు మనం గురి కామన్. కాబట్టి అట్లా చికిత్స కూడా చేస్తుంది. ఎందుకు? ఇందులో యాంటీబాడీస్ ఉన్నాయి. అంతేకాకుండా ఇది యాంటీ ఇన్ఫెక్షన్, యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్. చూడండి గురిలో ఉన్నటువంటి లక్షణాలు. యాంటీ బ్యాక్టీరియల్, బ్యాక్టీరియాని ఏదైనా చంపేస్తుంది అనమాట.
యూరిన్. ఎందుకంటే దాంట్లో రసాయనాలు ఉన్నాయి కాబట్టి. అండ్ వైరల్ కూడా రానియదన్నమాట. యాంటీ ఇన్ఫెక్షన్స్. ఇప్పుడు చర్మ రోగాలు, ఇచ్చింగు, ఇంజురీస్, ఏదైనా మార్పులు శరీరం పైన ఉంటాయి. మీరు మూత్రం పట్టించండి, ఆ చర్మం పైన ఉండే జబ్బులను వెళ్ళిపోతాయి. ఇచ్చింగ్ కానీ, తర్వాత అలర్జీస్ కానీ, ఏదైనా స్క్రాచెస్ కానీ, గాయాలు కానీ, మార్కులు కానీ, ఆపరేషన్ చేసిన తర్వాత ఆడ మార్క్ ఏర్పడుతుంది, గుర్తు. ఆ గుర్తులు కానీ మీకు వెళ్ళిపోతాయి అన్నమాట మూత్రం పట్టిస్తే. అందుకే చాలా మంది శరీరానికి మూత్రం పట్టిస్తూ ఉంటారు. గ్రామాలలో ఇది కామన్ సైట్. చిన్నపిల్లల మూత్రం పెద్దోళ్ళు కలెక్ట్ చేసి పిల్లలకు, ఇతర పిల్లలకు సప్లై చేస్తూ ఉంటారు. చర్మ వ్యాధులు అన్నిటికీ ఇది ఉపయోగపడుతున్నారు. ఈవెన్ నల్లటి మచ్చలు కూడా పోతాయి మూత్రం పడిందంటే దానిపైన. మరి చర్మం పైన మనకు అనేకమైన చర్మ వ్యాధులు వస్తూ ఉంటాయి. మనం మూత్రం అప్లై చేసినట్లయితే ఆ అలర్జీస్, ఇచ్చింగ్స్, మార్కులు, గుర్తులు, స్క్రాచెస్, పోస్ట్ ఆపరేషన్ మార్కులు ఇవన్నీ. చాలా మంది గర్భిణీ స్త్రీలకు, ఆడవాళ్ళకి చూడండి నడుముకు ఆడ మార్కులు ఉంటాయి. ఆ మార్కులు కూడా పోతాయి మీరు మూత్రం పట్టించినట్లయితే. మేము ఎన్నో ప్రయోగాలు చేశాము స్త్రీల పైన. ఈ మార్కుల పైన ఆ మార్కుల చర్మం అంతా స్మూత్ గా వచ్చేసింది. కాబట్టి స్త్రీలు నడుం భాగం ఉన్నటువంటి మార్కులకి, తెల్లగా ఉండేటువంటి మార్కులకి మూత్రం పట్టించినట్లయితే ఆ మార్కులు వెళ్ళిపోతుంది. అంత రహస్య విద్య దాగింది. ఆ విధంగా మనము ఈ యాంటీ ఇన్ఫెక్షన్, యాంటీ బ్యాక్టీరియాలు, యాంటీ వైరస్ ఉన్నాయి కాబట్టి మనకు ఉపయోగపడుతుంది. మొత్తం శరీరాన్ని అంతా ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది. ట్రాన్స్ఫార్మ్ అంటే రూపాంతరం చెందిస్తుంది అనమాట. శరీరాన్ని శరీరం యొక్క ఆకృతి, రూపం, పొందిక మారిపోతుంది. నిత్యం మన మూత్రం తీసుకుంటూ ఉంటే కొంతకాలానికి మన ఆకృతి మారిపోతుంది, సౌందర్యంగా వచ్చేస్తుంది. దాని యొక్క లక్షణము, గుణం మనకు తెలియదు అనమాట. అందుకే యోగా ముఖాలు చూడండి ఎంత కళగా ఉంటాయి. వాళ్ళు మూత్రంతో ముఖం కడుక్కుంటారు, స్నానం చేస్తారు, శరీరం అంతా అంటిస్తారు, లేపనం చేసుకుంటారు. ముఖాలు కవలికలు కానీ, సౌందర్యం కానీ, ఆ శక్తి కానీ, ఒక కళ కానీ, తేజస్సు కానీ యోగుల ఫేస్ లో కనిపిస్తుంది. ఈవెన్ సాధారణంగా మనవంటి వ్యక్తి కూడా ఎవరైతే మూత్రం తాగుతున్నారో వాళ్ళ ఫేస్ చూడండి ఒక కళ ఉంది, శరీరంలో ఆకృతి వేరుగా ఉంది. కాబట్టి సుందరవంతంగా తయారవుతుంది అన్నమాట శరీరం. రీజునివేట్ అవుతుంది. రీజునివేట్ అంటే సారము, నిస్సారము, సార విహీనమైనటువంటి అణువులు శరీరం, సెల్స్, కణాలు మళ్ళీ తిరిగి పునరుజ్జీవనం చేసుకుంటాం. మూత్రము ఆ సెల్స్, అణువులలోనే మార్పు, టిష్యూస్లోనే మార్పు తీసుకొని వస్తుంది. మూత్రం ఎక్కడ పనిచేస్తుందంటే జబ్బు పైన కాదు, అణువు ఎక్కడున్నాయి శరీరంలో, ఆ అణువుల పైన. టిష్యూస్ ఎక్కడున్నాయి, ధాతువుల పైన పనిచేస్తుంది. కాబట్టి మొత్తం శరీరాన్ని రీజునివేట్, పునర్నిర్మాణం చేస్తుంది, పునరుజ్జీవనం చేస్తుంది, సార విహీనమైనటువంటి సారవంతం చేస్తుంది. డెడ్ సెల్లు, వైట్ సెల్ అంటున్నారు. అటువంటి పనికిరాని సెల్స్ అన్ని మనకి పునరుజ్జీవనం చేస్తుంది, సారవంతం చేస్తుంది. ఇట్లా మూత్రం తీసుకుంటే వాళ్ళు కొంతమంది చూడండి, మీకు వాళ్ళలో వృద్ధాప్య లక్షణాలు కనపడం, ఓల్డ్ ఏజ్ ఫీలింగ్స్ కనపడం, సుదీర్ఘంగా జీవిస్తారు, వాళ్ళ యొక్క ఆయుర్దాయం పెరుగుతుంది. 80 ఏళ్ళు 70 ఏళ్ళు ఉన్నా సరే యంగ్గా కనిపిస్తారు. ముఖ కలుగులో మార్పు ఉండదు, ముసలితనము, ఆ ఫీలింగ్స్, చర్మ యొక్క మడతలు కనపడవు. దాని యొక్క లక్షణం అది. అంటే ఆ మూత్రంతో మనం రోజు ముఖం కడుక్కుంటూ ఉంటే, లేదా ఒక గంట మూత్రంతో అట్లే ఉంచితే ఆ యొక్క ఫీలింగ్స్ వస్తాయి. ఎంతో మంది అటువంటి వాళ్ళు ఉంటారు. అదే మాదిరి ఓల్డ్ ఏజ్ ఫీలింగ్సే కాదు, ఇది న్యాచురల్ వ్యాక్సినేషన్. మనం వ్యాక్సిన్ చేసుకుంటాం, మందులే వ్యాక్సినేషన్. పిల్లలకి అనేక రకమైనటువంటి వ్యాక్సిన్లు ఇస్తాం, 14-15 రకాల వ్యాక్సిన్స్ ఉన్నాయి. అన్ని రకాల వ్యాక్సిన్స్ ఈరోజు మన పిల్లలకి ఇస్తున్నాం. అయితే మందులే. సైన్స్ లో జరిగినటువంటి రీసెర్చ్ ప్రయోగాల ప్రకారం అన్ని వ్యాక్సిన్లు చిన్న పిల్లలకి ఇచ్చినట్లయితే శరీరం యొక్క టోటల్ ఇమ్యూనిటీ సిస్టమ్ పతనం అయిపోతుంది లాంగ్ రన్ లో, భవిష్యత్తులో మంచిది కాదనేటువంటి రీసెర్చ్ ఫైండింగ్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు వైరస్ మనం వ్యాక్సిన్ వేసుకున్నాం,
అవి కూడా మంచి కాదు, ప్రమాదము. ఆ తర్వాత సైడ్ ఎఫెక్ట్స్, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఉన్నాయని కొన్ని ఫైండింగ్ తర్వాత వచ్చాయి. అట్లా వైరస్ వచ్చిన వాళ్ళకి వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళు, హార్ట్ అటాక్లు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ప్రతికూల ప్రభావాలు ఉన్నటువంటివి ఎన్నో ఈ మధ్యకాలం కేసులు బయటకు వచ్చాయి. కాబట్టి వ్యాక్సిన్ వేసుకున్న మంచిది కాదని. కానీ మనం ఏం చేస్తున్నాం, పిల్లలు ఫ్యూచర్లో జబ్బులు రాకుండా పోలియో అని మిగతా రకరకాల జబ్బులకి ముందుగానే మనం వ్యాక్సినేషన్ చేసుకుంటాం. కానీ మూత్రము న్యాచురల్ వ్యాక్సిన్. న్యాచురల్ వ్యాక్సిన్ మన ఇమ్యూనిటీ మన పిల్లల నుంచే మొదలవుతుంది. ఆ విధంగా అది న్యాచురల్ వ్యాక్సిన్. సెల్ఫ్ ట్రీట్మెంట్ మెకానిజం. మూత్రం యొక్క ప్రధాన లక్షణం ఏమిటంటే సెల్ఫ్ ట్రీట్మెంట్. దానికి ఆ మెకానిజం ఉంది, బ్యాలెన్సింగ్ మెకానిజం ఉంది, రెగ్యులేటరీ మెకానిజం ఉంది. బాడీ ఒక ఇంటెలిజెంట్ మెకానిజం అన్నమాట. బాడీ పనిచేస్తుంటుంది, దీనికి కర్తవ్యాలకు కావాల్సిన శక్తి ఇస్తుంటుంది. శరీరంలో ఏదైనా బాగా జబ్బు చేసినట్లయితే, వీక్ అవుతే దానికి అదే సరి చేసుకుంటుంది. అది ఇంకా తనకు శక్తి మించి పెద్దగినప్పుడే మనం జబ్బు రూపంలో బయట. కానీ మనకు తెలియకుండా సహజంగా శరీరాన్ని ఎంతో ఆరోగ్యవంతంగా ఉంచుతూ ఉంటారు. అట్లా సెల్ఫ్ ట్రీటింగ్ మెకానిజం, సెల్ఫ్ హీలింగ్ మెకానిజం ఆ మూత్రానికి ఉంది. దీని బేసిక్ సూత్రం ఏంటంటే బాడీ హీల్స్ ఇట్ సెల్ఫ్ లైక్ క్యూర్స్ లైక్. బాడీ క్యూర్స్ ఇట్ సెల్ఫ్ అండ్ అదర్ బాడీ. ప్రతి శరీరం తనందుకు తాను హీల్ చేసుకుంటుంది. అది బేసిక్ ప్రిన్సిపల్ అనమాట ఇన్ సైన్స్. లైక్ క్యూర్స్ లైక్. లైక్ అంటే ఒకటి మరొకటి ట్రీట్ చేయగలదు. శరీరాన్ని క్యూర్ చేస్తుంది. అంటే ఒక శరీరాన్ని క్యూర్ చేస్తుంది, తర్వాత తన శరీరాన్ని తనే క్యూర్ చేస్తుంది. ఇప్పుడు చూడండి, ఒక వ్యక్తి బ్లడ్ కావాలి, ఆపరేషన్ కానీ లేకపోతే బ్లడ్ డెఫిసిట్ ఉంది, మనం బ్లడ్ ఇతరులకు ఇస్తున్నాం. అంటే లైక్ క్యూర్స్ లైక్. మన బ్లడ్ ఇతరులకు శరీరం యొక్క లోపాన్ని పూరిస్తాం, జబ్బును బాగు చేస్తాం. కాబట్టి మన బ్లడ్ అని ఉపయోగపడుతుంది. ఒక బాడీ ట్రీట్స్ అందర్ బాడీ లైక్ క్యూర్స్ లైక్. చూసారా, మన బ్లడ్ అనిపిస్తున్నాం. మన కన్ను ఇంకొకటి ఇస్తున్నాం, ఐ డొనేషన్ చేస్తున్నాం. మన కన్ను ఆ వ్యక్తి కన్ను అయిపోతుంది, ఆ వ్యక్తిలో కన్ను పనిచేస్తుంది. బాడీ ఐ క్యూర్స్ ఐ. నా కన్ను ఇతర శరీరంలో పోయి పనిచేస్తాం. కిడ్నీ ట్రాన్స్ఫర్ చేస్తున్నాం, మన కిడ్నీ ఇతర శరీరంలో పనిచేస్తుంది. లైక్ క్యూర్స్ లైక్. మన కిడ్నీ ఇతర శరీరంలో పనిచేస్తుంది. సరే, ఇట్లా ఎన్నో మన శరీరం ఉండే భాగాలు ఇతరుల వ్యక్తుల యొక్క శరీర రోగాలను బాగు చేస్తాయి. కాబట్టి అది ఆర్టిఫిషియల్ ఇన్సిమిలేషన్. సంతానం లేని వారికి సంతానం ఆర్టిఫిషియల్గా జరుగుతారు. ఒక శరీరంలో ఉండేటువంటి ఇంద్రియం ఇంకొక శరీరంలో ప్రవేశపెడుతున్నాం, సంతానం కలుగుతూ ఉంది. అదే మాదిరి మనం సర్వగెన్సీ వచ్చింది, సంతానం లేని స్త్రీకి సంతానం కలిగి చేయటం, అదొక శక్తి. కాబట్టి బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రీట్మెంట్ ఈజ్ బాడీ ట్రీట్స్ ఇట్ సెల్ఫ్ అండ్ అదర్ బాడీ లైక్ క్యూర్స్ లైక్. కాబట్టి ఇంకొక ప్రధాన రహస్యం ఏంటంటే ఈ మూత్ర ఔషధం వల్ల మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ కానీ, ఇల్ ఎఫెక్ట్స్ కానీ, రియాక్షన్స్ కానీ ఉండవు. ఎంత ఎక్కువ తీసుకున్నా ఏం కాదు. అదే మెడికల్ సైన్స్ ఏ మెడిసిన్ ఏ మందు తిన్నా సరే దాని యొక్క సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఉంటాయి, రియాక్షన్ ఉంటాయి. కొన్ని అప్పుడే బయటపడతాయి, కొన్ని నిదానంగా బయటపడతాయి, కొన్ని లోపల శరీరం యొక్క వైటాలిటీని నశింపు చేస్తుంది. కాబట్టి ఏదైనా సరే సింథటిక్ డ్రగ్ లోపలికి పోయినట్లయితే అది శరీరాన్ని నశింపు చేస్తా ఉంటుంది. కాబట్టి మూత్రంలో అటువంటి లక్షణం లేదు. విదేశాల్లో అయితే చాలా మంది స్త్రీలు పబ్లిక్ గా బయటకు వచ్చేసి వేదికలు ఎక్కేసి ది సీక్రెట్ ఆఫ్ అవర్ బ్యూటీ ఈజ్ యూరిన్ అని పబ్లిక్ గా అనౌన్స్ చేస్తుంది. మార్నింగ్ బెడ్ కాఫీ, టీ కాఫీ మాదిరి మూత్రాన్ని తాగుతుంది. ఐఎమ్ ఇన్ 20s, ఇన్ 60s అని సీనియర్ సిటిజన్స్, ఓల్డ్ పీపుల్ బహిరంగ ప్రకటిస్తుంది. 60లో ఉన్న 20 సంవత్సరం ఉన్నట్లుంది నాకు అని ప్రకటిస్తుంది. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఈ మూత్రంలో ఎన్నో రహస్యాలు ఉన్నాయి, చికిత్సా రహస్యాలు. అవన్నీ దైవికమైనటివి మనకు తెలియదు. కానీ నమ్మకం, విశ్వాసం ఉంచుకొని స్వీకరిస్తే, సేవిస్తే మనకు ప్రయోజనాన్ని కలుగుతూ ఉంటాయి, లభిస్తూ ఉంటాయి. కాబట్టి ఇది ఎవిడెన్స్ ఏది, దీని ప్రూఫ్ ఏంటి, సైన్స్ చెప్పిందా? అవసరం లేదు. సోషల్ యాక్సెప్టెన్స్, లాంగ్ ప్రాక్టీస్ ఈజ్ సఫిషియెంట్.
అనుభవమే ఒక రీసెర్చ్ ఫైండింగ్. దీని సైన్స్ చెప్పడానికి లేదు. కొన్ని వేల సంవత్సరాల నుంచి మూత్ర విధానము, మూత్ర వైద్యం అలవాట్లు ఉంది. యాన్షియంట్ హౌస్ హోల్డ్ మెడిసినల్ ప్రాక్టీస్. ఆ అనుభవమే చాలు మూత్రం యొక్క గొప్పతనం. కాబట్టి ఇంతటితో ఈ యొక్క అంశం పైన చర్చ ముగిద్దాం. మరి ఒక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. జై హింద్.